ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియో అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు పొద్దున్నే ఇంకా రెగ్యులర్గా చేసే పనులేనమాట. ఇంకా ఫస్ట్ అయితే నిద్ర లేవంగానే ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్ వేసేసి ఇంకా పాస్ అయితే ఊడుస్తున్నాను. ఇంకా నాకు ఈ పాస్ ఊడవటం, వాకిలి కడిగి ముగ్గు పెట్టుకోవటమే దగ్గరగా 1.5-2 గంటలు పట్టిద్ది అనమాట. అయితే ఎప్పుడు నేను 4కి 5కి అట్లా పని ఉన్న దాన్ని బట్టి నిద్ర లేస్తానమాట. ఇంక ఈ మధ్య దగ్గరగా ఒక 20 రోజుల నుంచి అయితే మాత్రం 5:30 అవ్వందే నిద్ర లేవలేకపోతున్నాను అనమాట. ఇంకా కొంచెం నడుము నొప్పిగా ఉంటుంది. అందుకోసం పొద్దున్నే అంటే చీకటితో లేవలేకపోతున్నాను. ఇంకా నిద్ర లేచిన తర్వాత కూడా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు వీటితో అట్లా స్పెండ్ చేయాలన్నమాట. లేకపోతే ఇంకా చూసారు కదా, నేనంటే నేను అని చెప్పి ఇంకా అవి 2 అలా కొట్టుకుంటా ఉన్నాయి. ఇంకా వాటిని కొంచెం బుజ్జగిచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బట్టలు అయితే మిషన్ వేసేస్తున్నా. ఇంకా బట్టలు మిషన్ వేసి నేను ఇంటి చుట్టూతో ఊడ్చుకొని కడిగి ముగ్గు పెట్టుకునేటప్పటికి ఇంకా బట్టలు ఉతకడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా మాకైతే ఎప్పుడు వర్షం పడిద్దో, ఎప్పుడు ఎండ వచ్చిద్దో కూడా తెలియటం లేదు. నైట్ అంతా ఫుల్గా వర్షం పడింది, పగలంతానేమో ఎండ వస్తుంది. మళ్ళీ కొంచెం సేపు ఎండ వస్తుంది, కొంచెంసేపు మొబ్బట్టినట్టుగా ఉండి చినుకులు పడటం, అట్లా కొంచెం సేపు అలా కొంచెం సేపు ఇలా అలా అయితే ఉంటుందన్నమాట ఒక 2-3 రోజుల నుంచి. ఇంక ఈరోజు కూడా నైట్ అంతా వర్షం పడింది, కానీ ఇప్పుడు చూడండి ఏమీ లేదు, నార్మల్గా అసలు వర్షం పడలేదు అన్నట్టుగా ఉంది కదా. ఇంకా అలా ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది వాతావరణం. ఇంకా ఎలా ఉన్నా ఇంకా మన పనులు అయితే మనకు తప్పవు కదా. ఇంకా వాకిలి ఉడిచి ముగ్గు పెట్టేసేద్దామని చెప్పి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడైతే రోజు నేను ఇంటి చుట్టూతా ఊడ్చుకునేటప్పుడే కొంచెం దండాలు ఏదన్నా పట్టినవి అనిపిస్తే కనుక ఖచ్చితంగా చీపురు ఆడిస్తూనే ఉంటాను. అందులోనూ మాది రోడ్డు అమ్మటే కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు ఇంకా కనిపించిన చోటల్లా అంటే ఎక్కడన్నా బూజు పట్టినట్టుగా అట్లా దండాలు పడుతూ ఉంటాయి కదా, ఇంకా వాకిలి ఊడుస్తానే ఇంకా చీపురు ఆడిస్తూ ఉంటాను. ఇంకా అట్లా ఊడ్చేసుకుంటూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడే. ఎంత ఊడ్చినా కూడా ఇంకా దుమ్ముగానే ఉంటుంది, బూజు పడతానే ఉంటుందన్నమాట. ఇంకా అట్లా ఊడ్చుకుంటూనే ఇంకే రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటూ ఉంటాను. అయితే ఒకరు నన్ను ఒక ప్రశ్న అయితే అడిగారనమాట. అంటే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతారంట. అంటే ఇక్కడ వాళ్ళేనండి, మనకి తెలిసిన వాళ్ళే. అయితే వాళ్ళు ఒక క్వశ్చన్ అయితే అడిగారు నన్ను. నాకు కూడా అంటే ఎట్లా చెప్పాలి, ఏమడిగారు అంటే, ఇల్లు ఎందుకు చూయించవు, అంటే లోపల రూములు అవి క్లియర్గా ఎందుకు చూపించవు, అంటే ఎప్పుడు వీడియో తీసినా కూడా బయట వాకిలి ఓడవటం, లేకపోతే ప్రహరీ లోపల ఇంటి చుట్టూతో ఓడవటం అంతవరకే చూపించుతావు కదా, ఇల్లు ఎందుకు చూపించవు అని నన్ను అడిగారనమాట. నేను చాలాసార్లు చూపించాను, కాకపోతే మరి వాళ్ళు ఆ వీడియోస్ చూడలేదో మరి ఎట్లాగో నాకు తెలియదు. కాకపోతే నేను ఒక విషయం అయితే చెప్తాను. ఇల్లు అంత ప్రత్యేకంగా వివరంగా చూపించకపోవడానికి వేరే కారణాలు ఏమీ లేవు. ఇప్పుడు మనకి అంతకుముందు మన వీడియోస్ స్టార్టింగ్లో నేను ఇంట్లో కూడా అంత అంటే అన్ని రూములు కనిపించేటట్టు వీడియోస్ చేసేదాన్ని. ఈ మధ్య చూపించట్లేదు అనమాట. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే కదా, ఎక్కడ పడ్డా దొంగతనాలు ఎక్కువైపోయినాయి. అందుకోసం కొంచెం మా సేఫ్టీ కోసం అని చెప్పి ఇంట్లో అంత ప్రత్యేకంగా వివరంగా నేను చూపించకపోవటానికి కారణం కూడా అదే. వంట రూములో కూడా ఈ మధ్య మీరు గమనిస్తే ఊరికే ఆ కర్రీ వరకు చూపించుతున్నాను తప్పితే రూము మొత్తం కూడా చూపించట్లేదు. అదొక కారణం. అంటే దొంగల భయం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇల్లంతా అంత వివరంగా చూపించడం ఎందుకు అని అదొక కారణం అనమాట. ఇంకో కారణం ఏంటంటే, మాకు ఇంట్లో అంటే స్టాండ్ పెట్టి మనం వీడియో తీయటానికి అంత పెద్ద రూములు కాదనమాట. అంటే మనకి అంటే ఇన్ని అడుగులు దూరంగా స్టాండ్ అంటే మన కెమెరా సెట్ చేసుకొని వీడియో తీసుకుంటాం కదా, అంత దూరం పెట్టి తీసే అంత ప్లేస్ ఉండదనమాట. మా ఈ రూములు చిన్న రూములే. ఇంకా అట్లా కూడా అట్లా స్టాండ్ పెట్టి నేను తీస్తుంటే కూడా నాకు ఆ వీడియో అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. అదొక కారణం. ఇంకా నేనైతే ఎక్కువ ఇల్లు చూపించకపోవడానికి ఈ 2 కారణాలేనమాట. ఇంకా అడిగారని చెప్పి ఇంక ఈ వీడియోలో అయితే రిప్లై ఇస్తున్నా. ఇంకా మీతో మాట్లాడతానే ఇంకా మొత్తం ఇంటి చుట్టూతో ఓడవటం అయిపోయింది. ఇంకా బయట ఇటు పెద్ద గేటు కూడా ఎక్కువ చూపించను.
ఎందుకంటే ఇటు నేను ముగ్గు పెట్టడం కూడా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఇటు మనం ముగ్గు పెట్టినా కూడా ఒక 10 నిమిషాలు, అరగంట ఉంటే చాలా గగనం అనమాట. ఎందుకంటే మా బజార్‌లో అందరికీ గేదెలున్నాయి. ఇంకా మన ఇంటి ముందు నుంచే అటు ఇటు అంటే మేపడానికి, కడుక్కురాటానికి అట్లా తీసుకెళ్తా ఉంటారు. మనం ఎంత నీట్‌గా కడిగి ముగ్గు పెట్టినా కూడా కొంచెం సేపటికన్నా ఉండదు. అందుకోసం ఇంక నాకు అట్లా ఏసిన కొంచెం సేపు కూడా ఉండకపోతే నాకు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదనమాట. మనకు టైం వేస్ట్ అనిపిచ్చిద్ది. ఇంక ఏసినప్పుడు కూడా ఇదిగోండి ఇట్లా సింపుల్‌గా చిన్న ముగ్గేస్తాననమాట. ఏదన్నా పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్‌గా లేదనుకోండి, ఇంక అసలు మామూలు బద్ధకం ఉండదనమాట. నాకేదైనా నచ్చిన పనైతే ఆ విషయంలో మాత్రం ఎన్ని గంటల టైం అయినా కేటాయిస్తాను. ఇంక నాకు నచ్చలేదనుకోండి, ఇంక నా అంత బద్ధకం వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అనిపిచ్చిద్ది. ఇంకిక్కడ కూడా చూడండి ఇంత ఊడ్చాను, కడిగాను. చక్కగా రోడ్డు కూడా నున్నగా ఉంది. కొంచెం పెద్ద ముగ్గు పెట్టుకుంటే బావుండు అనిపిచ్చిద్ది ఎప్పటికప్పుడే. కానీ అసలు కొంచెం సేపు కూడా ఉండదండి. గేదెలు అటు ఇటు అంటే మాకు 10, 11 అయిందనుకోండి, ఇంక గేదెలను తోలుకెళ్తారనమాట మేపటానికి, కడుక్కురాటానికి. అవి కరెక్ట్‌గా మన ఇంటి ముందుకొచ్చేటప్పటికే పేడేస్తాయి. అసలు నేను వాళ్ళకి చాలా సార్లు చెప్పాననమాట. ఒక 10 నిమిషాల ముందు లెగ్గొట్టుకోండి అని. అవి ఎళ్ళే ముందు ఊడ తీస్తారు కదా! ఇంకా అవి ఇక్కడికి రాంగానే మన ఇంటి ముందుకు రాంగానే ఏస్తాయి. ఇంకా నాకు గూడా శుభ్రం చేసి ముగ్గేసినా కూడా కొంచెం సేపు కూడా ఉంటలేదు కదా అని చెప్పి ఇంకేయబుద్ధి కాదనమాట. సింపుల్‌గా చిన్న ముగ్గేసుకుంటాను. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇటు చిన్న గేటు అంటే రోజు నేను ముగ్గేయటం చూయించుతాను కదా ర్యాంప్ మీద. ఇంకా అక్కడ కూడా కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు మంగళవారం అనుకున్నాను నేనైతే. మంగళవారం అనుకొని ఆ ముగ్గేశాను. కానీ ఈరోజు సోమవారం అంట. చూడండి ఈ మధ్య అసలు వారాలు కూడా మర్చిపోతున్నాననమాట. అస్సలు గుర్తుంటలేదు. ఇంకా ఒక్కొక్కసారి అలా అవుతా ఉంటది. ఇంక బయట ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక గిన్నెలు కడుగుదామని చెప్పి ఇంక గిన్నెలన్నీ బయటేసా. ఈ మధ్య చాలా రోజుల నుంచి బయటే కడుగుతున్నాను గిన్నెలు. ఎండాకాలం మొదలైన దగ్గర నుంచి కొంచెం బయటైతే చల్లటి గాలి తోలిద్ది అన్నట్టుగా ఇంకా బయటే యేసుకొని ప్రశాంతంగా కూర్చొని కడుక్కుంటున్నాను. సింక్ దగ్గర కడుగుతుంటే చెప్పాను కదా! కొంచెం నడుము నొప్పిగా ఉండటం ఒకటి. ఇంకోటేంటంటే ఈ ఎండలకి ఆ వంటగదిలో అసలు ఉడుక్కుపోతుంది. ఎప్పుడెప్పుడు బయటకొద్దామా అన్నట్టుగా ఉంటుంది. దానికి తోడు 2, 3 రోజుల నుంచి వర్షం పడటము, కొంచెం సేపు ఎండ రావటం అట్లా ఉండటం వల్ల మరీ ఉడుక్కుపోతుందనమాట. ఈ 2, 3 రోజుల నుంచని కాదులెండి. కొంచెం ఎండలు మొదలైన దగ్గర నుంచి ఇంకిలా బయటే కడిగేసుకుంటున్నాననమాట. బయటైతే అసలు మీరు నమ్మరు చక్కగా చల్లటి గాలి తోలుతా ఎంత పనైనా చేసుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా వాతావరణం చల్లగుందనుకోండి ఎంత పనైనా చేయొచ్చు. ఎక్కడ లేని ఓపిక వచ్చిద్దనమాట. ఇంకా బయట గిన్నెలన్నీ ఏసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. బయట కడుక్కోవటం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటది. మనకి సింక్ అది కడిగే పని లేకుండా ఇక్కడ బయట అనుకోండి మనం ఇట్లా కడిగేసుకోగానే కొంచెం నీళ్లు కొట్టేసాము అంటే ఎండకి ఎండిద్ది కాబట్టి ఇంకా పాసి పట్టడము అట్లా ఏదన్నా నీసంట్లు కడిగినా కూడా స్మెల్ రావడం అట్లా ఏమి ఉండదనమాట. ఇంట్లో అనుకోండి సింక్ అంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. కొంచెం పని కూడా తగ్గిద్ది అనిపించింది నాకైతే బయట కడగటం వల్ల. ఇంకా గిన్నెలు అవి కడిగేసేటప్పటికి వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట ఉతకడం. ఇంకా అవి కూడా తీసుకొచ్చి ఇంకా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంక ఈరోజైతే ఇందాక తెల్లారగట్ట దాకా వర్షం పడింది. అంటే 3, 4 దాకా వర్షం పడిందనమాట. ఇంకిప్పుడు కూడా అంత ఎండగా ఏమి అనిపించట్లేదు. చూడాలి ఎండొచ్చిద్దో లేకపోతే మళ్ళీ వర్షం పడిద్దో తెలీదు. ప్రస్తుతానికైతే మొబ్బట్టినట్టుగా ఉందనమాట. ఇంకా కొంచెం గాలికైనా ఆరిపోతాయిలే అన్నట్టుగా ఇంకా బయటే ఆరబెడుతున్నా. ఇంక మాకు బయట చూసారా ఎంత పక్షుల సౌండ్ వస్తదో. కోకిల సౌండ్లు, పక్షుల సౌండ్లు అసలు భలే అనిపిచ్చిద్ది. అసలు మీరు నమ్మరు. మాకైతే ఇంటి చుట్టూతా ఇలా ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి తోలుతా, పక్షుల సౌండ్లు ఇంటా మనం ఇలా ఎంత పనైనా చేసుకోవచ్చు అనిపిచ్చిద్ది. ఇంక అందులోని ఇవాళ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇంకా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇంక నేను కూడా ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఇంక ఈ పనులన్నీ నేను 5:15, 5:30 ఆ టైంలో స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంక ఇప్పుడైతే నాకు బయట వాకిళ్ళు ఊడవటం, గిన్నెలు కడగటం, ఇంక బట్టలు ఇవన్నీ పూర్తయినాయి అనమాట. అసలు నిజం చెప్పండి ఈ 3 పనులు అయిపోయినాయి అనుకోండి మనకి చాలా పని అయిపోయినట్టు అనిపించిద్ది కదా! నాకైతే అలాగే అనిపించిద్ది. బట్టలు, గిన్నెలు అయిపోయినాయి అంటే ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిద్దనమాట. ఇంక ఈ బట్టలు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ పని, వంట పని చూడాలి. అయితే ఇక్కడ పప్పిని కొన్ని రోజుల నుంచి కట్టేసే ఉంచుతున్నాం ఎక్కువగా. ఎందుకంటే గేటు తీయంగానే బయటికి పరిగెత్తుతుందనమాట. ఇంక బయటైతే వేరే చోట నుంచి ఒక 10 కుక్కలు వ్యాన్‌లో తీసుకొచ్చి ఇక్కడ మా ఊరి చివరలో వదిలిపెట్టారంట. ఇంక అవైతే ఊళ్ళోకి వస్తున్నాయి.
కుక్కల్ని అంటే పెంచుకునే కుక్కలు బయటికెళ్ళినాయి అనుకోండి, ఇంకా వాటినైతే అసలు తెగ కరిసేస్తున్నాయంట. ఇంకా అందుకోసం ఎందుకైనా మంచిది అని చెప్పి రోజు అయితే గేట్ తీసినా కూడా తొందరగా బయటికెళ్ళదు. దానికి కొంచెం భయం అనమాట. ఏదన్నా కొంచెం సౌండ్ వచ్చినా కూడా గబగబా లోపలికి పరిగెత్తిద్ది. ఇంకా పప్పి అయితే అలా కాదనమాట. అసలేం జరుగుతుంది బయట అని చెప్పి ఇంకా అది రెచ్చుగా బయటికెళ్ళి చూసిద్ది. ఇంకా ఎక్కడ కుక్కలు కరుస్తాయో అన్న భయంతో ఇంకా మనం పొద్దున్నే గేట్ తీసి పని చేసుకుంటూ అంటే వాకిలూడ్చి ముగ్గు పెట్టుకోవడం అట్లా పని చేసుకున్నంతసేపు ఇంకా వాడినైతే కట్టేసే ఉంచుతున్నాను. ఇంకా నా పని అంతా అయిన తర్వాత అప్పుడు గేట్లు గేడేసేసిన తర్వాత అప్పుడైతే వదులుతున్నాననమాట. ఇంకా బయట పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే టిఫిన్ చేద్దామని వంట రూమ్లోకి వచ్చాను. ఇంకా నాకు అక్కడ బయట బట్టలు అవన్నీ పని చేసుకుంటున్నానని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇడ్లీ వేసింది పొయ్యి మీద. ఇంకా ఇడ్లీ అయితే తినేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు ఉలవచారు అలాగే చామదుంపల పులుసు అనమాట. ఉలవచారు అయితే మాత్రం రాత్రి వండాను. ఇంకా చామదుంపల పులుసు అయితే ఇప్పుడు చేశాననమాట. ఇంకా వంట పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం భోజనం చేసి ఇంకా సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత మా అమ్మ కుండీల్లో కలుపైతే తీస్తుంది. అసలు మా అమ్మ వచ్చింది అంటే 5 నిమిషాలు కదలకుండా కూర్చోదు. ఏదో ఒకటి చేస్తానే ఉంటది. లేదా మన చేతైనా దగ్గరుండి అది చేయండి, ఇది చేయండి అని చేయించుతానే ఉంటదనమాట. నేనే అనుకుంటే నాకన్నా 10 రెట్లు నీట్‌గా ఉంచుకోవాలి అనుకునిద్ది. ఇంకా తనకు ఓపిక లేకపోయినా సరే తను చేయగలిగితే చేసిద్ది. చేయలేకపోతే మనం చేసిన దాకా కూడా ఊరుకోదనమాట. ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలి. అంతా నీట్‌గా పెట్టుకోవాలి అని చెప్పిద్ది. ఇంకా తన అలవాటే నాకు కూడా వచ్చిందనమాట. నేను కూడా ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టుకుంటాను. మన వీడియోస్ చూసేవాళ్ళకి తెలుసు కదా నేను ఎంత నీట్‌గా పెట్టుకుంటాను అని. ఇంకా మా వారు కూడా బయట రేకులకి కలరేస్తున్నారనమాట. తుప్పు పట్టకుండా ఉండిద్ది. ఇంకా తుప్పు పట్టకుండా నీట్‌గా ఉంటది చూడటానికి అని చెప్పి ఇంకా మా వారైతే ఆ పనిలో ఉన్నారనమాట. ఇంకిక్కడ మొక్కల్లో శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత ఇంకా హనీ అయితే రెడీ అయిపోయి కొంచెం మీషోకి సంబంధించిన వీడియోస్ ఉంటే ఇంకా అవైతే అంజలి, షర్మిల, హనీ ముగ్గురైతే చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఆ పనిలో బిజీగా ఉన్నారనమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈరోజైతే ఇలా గడిచిందనమాట.